బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ. సో 2024-2025 సీజన్కి మనకి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ నవంబర్ 22 నుంచి అయితే స్టార్ట్ అవబోతుంది. సో ఫస్ట్ టెస్ట్ మనకి పెర్త్లో. ఈ టెస్ట్కి రోహిత్ శర్మ అయితే మనకు అందుబాటులో ఉండట్లేదు. సో కెప్టెన్ రోహిత్ శర్మ యాబ్సెన్స్లో మనకి శుభ్మన్ గిల్ కూడా ఫ్రాక్చర్తో మనకి ఈ మ్యాచ్కి అయితే దూరం అవుతున్నాడు. సో మనకి కెప్టెన్ రోహిత్ శర్మ ఉండట్లేదు అండ్ శుభ్మన్ గిల్ కూడా ఉండట్లేదు. సో ఇద్దరు లేకపోవడం వల్ల మనకి కొత్తగా టీం ఇప్పుడు ఓపెనింగ్ ఎవరు చేస్తారు ఏంటి అనేది మనకి కొంచెం సందిగ్ధంలో ఉంది. సో దీనికి ఆన్సర్ కింద మనం ఇప్పుడు చూద్దాం. సో బేసిక్గా ఫస్ట్ మనకి క్యాప్టెన్సీ గురించి చూసుకున్నట్లయితే రోహిత్ శర్మ లేకపోవడం వల్ల మనకి వైస్ కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా ఈ మ్యాచ్కి అయితే కెప్టెన్సీ చేస్తారు. అండ్ మనకి చాలామంది ఇండియన్స్కి గాయాలైతే వస్తున్నాయి. ఎందుకంటే మనకి కేఎల్ రాహుల్ కూడా మనకి ట్రైనింగ్ సెషన్లో చేతికి బాల్ తగ్గడం వల్ల దెబ్బ అయితే తగిలింది. బట్ తను ఈరోజు మళ్ళీ నెట్స్లోకి వచ్చి ప్రాక్టీస్ చేయడం ఒక మంచి విషయం. సో తనకి అంత సీరియస్ ఇంజురీ అయితే ఏం అవ్వలేదు. బట్ ఇప్పుడు మనకి ఇంట్రాడే మ్యాచ్లో కేఎల్ రాహుల్కి అయితే ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్లో చేతి మీద అయితే దెబ్బ తగిలింది. అండ్ దీని తర్వాత మనకేంటంటే యశస్వి జైస్వాల్కి జతగా మనకి ఓపెనర్గా కేఎల్ రాహుల్ని దింపాలని చెప్పి ఆలోచిస్తున్నారు. దీన్ని బట్టి ఏంటంటే ఫస్ట్ టెస్ట్లో మనకి చాలా చేంజెస్ అయితే జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఇదేంటంటే మనకి బేసిక్గా ఈ ఆస్ట్రేలియా 8తో మనకి సిరీస్ అయితే పెట్టారు ఈ మ్యాచ్కి ముందు. అంటే ఆల్రెడీ మన న్యూజిలాండ్తో వైట్ వాష్ అయ్యాం కదా. సో దానివల్ల ఈ సిరీస్ని కొంచెం ప్రెస్టీజియస్గానే తీసుకున్నారు. సో దీనివల్ల ఏంటంటే ఆస్ట్రేలియా 8తో సిరీస్ అయితే జరిగింది. అండ్ అందులో మనకి సెకండ్ టెస్ట్ ఏదైతే జరిగిందో ఆస్ట్రేలియా 8తో డ్రూ జులేర్ మనకి పెర్త్లో కూడా ఆడుతాడని చెప్తున్నారు. ఎందుకంటే డ్రూ జులేర్ సెకండ్ టెస్ట్ మ్యాచ్ అంటే ఆస్ట్రేలియా 8తో జరిగిన సెకండ్ టెస్ట్ మ్యాచ్లో చాలా బాగా ఆడాడు. సో రిషబ్ పంత్ మనకు ఆల్రెడీ మెయిన్ కీపర్గా ఉండడం వల్ల డ్రూ జులేర్ ఓన్లీ బ్యాట్స్మెన్గా అయితే ఆడబోతున్నాడు. అండ్ దీంతోపాటు కెప్టెన్ రోహిత్ అండ్ గిల్ రాకపోవడం వల్ల జురేల్కి మంచి ఛాన్స్ అయితే దొరుకుతుంది. ఎందుకంటే టీంలో మనకి ప్లేస్ అయితే దొరుకుతుంది. అండ్ దీనితోడు ఇన్స్టాలో మనకి టీమిండియా జెర్సీ వేసుకుని జురేల్ ఫోటో అయితే పెట్టడం దీనికి ఇంకా కొంచెం అడిషనల్గా బూస్ట్ అయితే ఇస్తుందన్నమాట. దీంతోపాటు మనకి తెలుగు క్రికెటర్ నితీష్ కుమార్ కూడా ఈ టెస్ట్ మ్యాచ్లో ఆడే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. ఎందుకంటే కోచ్ గంభీర్ కూడా అతనిపై మంచి ఇంట్రెస్ట్ అయితే చూపిస్తున్నాడు. హార్దిక్ పాండ్యా లాగే తను ఫాస్ట్ బౌలింగ్ చేయగలడు అండ్ దాంతోపాటు బ్యాటింగ్ కూడా చేయగలడు. సో దానివల్ల ఫోర్త్ పేసర్గా ఇండియాకి యూజ్ అవుతాడని చెప్పి నితీష్ కుమార్ రెడ్డికి ఛాన్స్ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. దీంతోపాటు నితీష్ కుమార్ బంగ్లాదేశ్ తరఫున ఇప్పుడు T20స్లో ఆడాడు. ఇంతవరకు టెస్ట్ మ్యాచ్ అయితే ఆడలేదు. సో ఇందులో టెస్ట్ మ్యాచ్లో అరంగేట్రం చేసే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. అండ్ ఇప్పుడు మనకి ఆస్ట్రేలియా 8తో జరిగిన మ్యాచ్లు ఏవైతే ఉన్నాయో అందులో పెద్దగా అయితే రాణించలేదు. 2 టెస్ట్ మ్యాచ్లు ఆడి 2 టెస్ట్ మ్యాచ్లో 1 వికెట్ మాత్రమే తీశాడు. దీనివల్ల మనకి బౌలింగ్లో పెద్దగా ఇంపాక్ట్ చూపించలేదు. బట్ స్టిల్ ఒక ఫాస్ట్ బౌలర్ ఆల్రౌండర్ కింద తనకైతే ప్లేస్ దొరికే ఛాన్స్ అయితే ఉంది. అండ్ దీంతోపాటు మనకి థర్డ్ పేసర్ కింద ఎవరిని తీసుకుంటున్నది కూడా ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. ఎందుకంటే హర్షిత్ అండ్ ప్రసిద్ధ్ వీళ్ళిద్దరి మధ్య అయితే థర్డ్ పేసర్ కోసం మంచి పోటీ అయితే ఉంది. ఎందుకంటే హర్షిత్ రాణా 140 కిలోమీటర్స్ స్పీడ్తో బౌలింగ్ అయితే చేస్తున్నాడు. దీనికి ఎడిషనల్ బౌన్స్ కానీ ఇవన్నీ తెచ్చుకొని పెర్త్ గ్రౌండ్లో బాగా అయితే బౌలింగ్ చేయగలడు. సో ఆల్రెడీ భారత్ బ్యాట్స్మెన్కి బౌలింగ్ చేస్తున్నప్పుడు తన బౌలింగ్లో ఆడడానికి కొంచెం ఇబ్బంది పడ్డారు. దీనివల్ల ఏంటంటే మనకి ఆస్ట్రేలియా 8తో జరిగిన మ్యాచ్ల్లో తన బౌలింగ్ చాలా బాగుంది. సో ఈ రీజన్ వల్ల హర్షిత్ రాణాకి ఇందులో ఆడే ఛాన్స్ వచ్చే అవకాశం అయితే ఉంది. అండ్ దీంతోపాటు మనకి టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ దేవదత్ పడిక్కల్ని ఇంకా ఆస్ట్రేలియాలోనే ఉంచారు. ఏంటంటే మొన్న ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ల్లో అతను బ్యాటింగ్ చాలా బాగా చేయడం వల్ల బ్యాట్స్మెన్గా బ్యాకప్ బ్యాట్స్మెన్గా అయితే అతన్ని ఆస్ట్రేలియాలోనే ఉంచుతున్నారు. దాంతోపాటు బూమ్రా బౌలింగ్ని దేవదత్ పడిక్కల్ అయితే బాగా ఆడుతున్నాడు. సో అలాగే మనకి పేసర్లు ముఖేష్, ఖలీల్, సైని వీళ్ళు ముగ్గురు కూడా టీమిండియాతో పాటు ఉండబోతున్నారు ఎడిషనల్గా. అంటే ఆల్రెడీ ఉన్న టీంతో పాటు వీళ్ళ నలుగురు కూడా ఆస్ట్రేలియాలో ఉండబోతున్నారు.
అండ్ మనకి మెయిన్గా ఏంటంటే బెంగాల్ తరపున రంజీ మ్యాచ్లో మనకి మహమ్మద్ షమి 7 వికెట్స్ అయితే తీశాడు. సో దీంతో అతన్ని ఆస్ట్రేలియా టూర్కి పంపిస్తారని చెప్పి అందరూ అనుకుంటున్నారు. బట్ దానికి ఇంకా టైం ఉంది అయితే తెలుస్తుంది. ఎందుకంటే షమి అక్కడికి వెంటనే వెళ్ళే అవకాశం అయితే లేదు. 5 టెస్ట్ మ్యాచ్ సిరీస్ కదా. సో 5 టెస్ట్ మ్యాచ్ సిరీస్లో మనకి ఇంకా టైం ఉంది. ఫస్ట్లో జరిగే మ్యాచెస్కి అయితే ఇదే టీంని కంటిన్యూ చేయబోతున్నారు. నెక్స్ట్ సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీ అయితే ఉంది. ఆ ట్రోఫీలో కూడా ఆడి ఆ మ్యాచెస్ చూసిన తర్వాత అప్పుడు షమీని పంపించే ఛాన్స్ అయితే ఉంది. అండ్ దీంతోపాటు ఆస్ట్రేలియన్స్ మనకి ప్యాట్ కమిన్స్ ఆల్రెడీ ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చాడు. ఏంటంటే ఇంతవరకు తను ఆడిన ఇన్ని మ్యాచెస్లో కూడా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని తను గెలలేదు. ఎందుకంటే లాస్ట్ ఫ్యూ ఇయర్స్గా కూడా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని ఇండియా ఈజీగా గెలుస్తూ వస్తుంది. సో ఈ రీజన్తో చాలామంది ఆస్ట్రేలియా ప్లేయర్స్కి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని గెలిచే ఛాన్స్ అయితే రాలేదు. సో దీనివల్ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని ఈసారి ఎలాగైనా గెలాలని చాలా కాన్ఫిడెంట్గా అండ్ చాలా గట్టిగా అయితే ఆస్ట్రేలియా అయితే ఉంది. దీంతోపాటు కోచ్ గంభీర్కి కూడా ఇది ఒక క్రిటికల్ సిచ్యువేషన్. ఎందుకంటే తను కోచ్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇంతవరకు మేజర్ విన్ అయితే లేదు. దాంతోపాటు న్యూజిలాండ్ మీద క్వీన్ స్వీప్, శ్రీలంక మీద వన్డే సిరీస్ ఓడిపోవడం, ఇలా చాలా వరకు నెగిటివ్స్ ఉన్నాయి. కానీ పాజిటివ్గా ఒక మంచి సిరీస్ కూడా లేదు గంభీర్కి. సో ఆ రీజన్తో ఈ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని గంభీర్ కూడా చాలా సీరియస్గా తీసుకున్నట్లయితే తెలుస్తుంది. సో ఇది పరిస్థితి. సో చూద్దాం, మీరైతే ఏమనుకుంటున్నారు? 5 మ్యాచ్ సిరీస్ని ఎవరు గెలుస్తారు? బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఎవరి దగ్గర, ఇండియా దగ్గర ఉంటుందా, ఆస్ట్రేలియా తీసుకుంటుందా? మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి.